హలో డెవలపర్స్. సో ఈ వీడియోలో మనం వన్ డైమెన్షన్ అరే స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనం అరే గురించి మనం అండర్స్టాండ్ చేసినాం, థియరిటికల్ టాపిక్స్. అండ్ ఈ వీడియో నుంచి మనం ప్రాక్టికల్ గా అరే ఎట్లా స్టోర్ చేయాలి, ఎట్లా యాక్సెస్ చేయాలి ఆ టాపిక్ మనం అండర్స్టాండ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ డైమెన్షన్ అరే మనం ఎప్పుడు యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి అంటే సింపుల్ గా మనకు ఒకటే రో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, కానీ ఈ రోలో మనం ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ మనం యూజ్ చేయాలంటే మనం వన్ డైమెన్షన్ అరే యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. జస్ట్ అజ్యూమ్ చేయండి ఒక హౌస్ ఉంది, దాంట్లో జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఉంది. ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో జస్ట్ అజ్యూమ్ చేయండి ఒక 5 రూమ్స్ ఉన్నాయి. సో ఏదైనా ఫ్లోర్ ఉంది, సో ఈ ఫ్లోర్ మనకు ఒక రో లాగా కన్సిడర్ అవుతుంది. అండ్ ఇంకా ఏంటంటే ఏదైనా రూమ్స్ ఉన్నాయి, సో ఈ రూమ్స్ మనకు ఒక కాలమ్స్ లాగా కన్సిడర్ అవుతుంది. ఓకే, సో ఇట్లాంటి ఫార్మాట్ లో మనం డేటా స్టోర్ చేయాలంటే అక్కడ మనం జస్ట్ ఒకటే రో ఉంది, కానీ ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ డేటా ఉంది. సో అప్పుడు మనం వన్ డైమెన్షన్ డేటా స్టోర్ చేయాలి. సో ఏదైనా మనం డేటా స్టోర్ చేస్తున్నాం, ఓకే, సో ఆ పర్టికులర్ డేటాకి మనం ఒక ఫార్మాట్ ఉంటుంది, ఒక ఎట్లా క్రియేట్ చేయాలి. సో దానికి మనం ఏమంటాం, ఆస్పెక్ట్ ఆఫ్ ద వేరియబుల్. సో ఆస్పెక్ట్ ఆఫ్ ద వేరియబుల్ అంటే దీంట్లో మనకు 3 థింగ్స్ ఉంటుంది. ఓకే, ఆల్రెడీ మనం వేరియబుల్ లో కంప్లీట్ చేసినాం. ఒకవేళ మీరు చూడకపోతే ఫస్ట్ వేరియబుల్ వీడియో కంప్లీట్ చేయండి, సో బెటర్ అండర్స్టాండింగ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏముంది, మనకు ఫస్ట్ డిక్లరేషన్ ఉంది, తర్వాత డిఫైనింగ్ ఉంది, దీనికి మనం స్టోరింగ్ కూడా డేటా కూడా అంటాం. అండ్ ఇంకా ఏంటంటే ఇనిషియలైజేషన్. ఓకే, అన్ని సేమ్ టర్మినాలజీస్ ఉన్నాయి. నెక్స్ట్ డేటా స్టోర్ చేసిన తర్వాత యాక్సెస్ ఎట్లా చేయాలి. సో మల్టిపుల్ వేస్ ఉన్నాయి. సో బేసిక్ ఫండమెంటల్స్ ఏముంది, మనకు ఏదైనా కీవర్డ్ మెన్షన్ చేయాలి. కీవర్డ్ మెన్షన్ చేసిన తర్వాత మనం ఇక్కడ వేరియబుల్ నేమ్ మెన్షన్ చేయాలి అండ్ వాట్ టైప్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేస్తున్నాం. ఒకవేళ మనం టైప్ స్క్రిప్ట్ లో టైప్ మెన్షన్ చేయకపోతే కూడా బై డిఫాల్ట్ గా తీసుకుంటుంది. స్టోర్ చేసిన తర్వాత, డిక్లేర్ చేసిన తర్వాత మనం ఏదైనా వేరియబుల్స్ ఉంది, ఆ వేరియబుల్ నేమ్ లో మనం డేటా ఒక స్క్వేర్ బ్రాకెట్ లో స్టోర్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ అంటే యాక్సెస్ ఎట్లా చేయాలి. దీంట్లో మనం వేరియబుల్ నేమ్స్ ఏదైనా మనం క్రియేట్ చేసినాం, అక్కడ మనం జస్ట్ ఒక ఇండెక్స్ నంబర్ మెన్షన్ చేయాలి. ఏ ఇండెక్స్ నంబర్, కాలమ్స్ ఇండెక్స్ నంబర్. ఇండెక్స్ నంబర్ అంటే ఏంటి, మనం ఏదైనా డేటా స్టోర్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ మన డేటా ఉంది, డేటా ఈక్వల్ సంథింగ్, ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉన్నాయి, 10, 5, 20 ఎట్లాంటి నంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి. ఓకే, సో ఎప్పుడైనా మనం ఒక లెఫ్ట్ నుంచి, ఓకే, లెఫ్ట్ నుంచి మనం రైట్ కి కౌంట్ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, మనం కౌంట్ చేస్తున్నాం లెఫ్ట్ నుంచి రైట్ కి. సో అప్పుడు మనం ఎట్లా కౌంట్ చేస్తాం, లెఫ్ట్ నుంచి రైట్ అంటే 10 ఉంది. ఓకే, నెక్స్ట్ 5 వచ్చేసింది, నెక్స్ట్ 20 వచ్చేసింది, 33 వచ్చేసింది. సో ఇట్లాంటివి మనం కౌంట్ చేస్తున్నాం. సో ఇండెక్స్ స్టార్ట్ విత్ ద 0. ఓకే, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనకు రివర్స్ కౌంటింగ్ కూడా ఉంటుంది, రివర్స్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది, కానీ ఇది మనకు టైప్ స్క్రిప్ట్ లో, జావా స్క్రిప్ట్ లో సపోర్ట్ లేదు. ఒకవేళ మనం ప్రింట్ చేస్తే కూడా మనకు అన్డిఫైన్డ్ వాల్యూస్ వస్తాయి. ఓకే, సో అన్డిఫైన్డ్ కి నల్ కి ఒక సపరేట్ వీడియో క్రియేట్ చేస్తా, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్డిఫైన్డ్ అండ్ నల్. సో ఇప్పుడు జస్ట్ అండర్స్టాండ్ చేయండి, ఇది మనం ఒక డేటా ఉంది, ఈ డేటా మనం యాక్సెస్ చేయాలి. సో ఎప్పుడైనా ఈ డేటా మనం యాక్సెస్ చేయాలంటే మనం ఇండెక్స్ నంబర్ తో యాక్సెస్ చేయొచ్చు. ఇండెక్స్ అంటే ఏంటి, సో ఎప్పుడైనా మనం ఒక డేటా స్టోర్ చేస్తున్నాం, సో ఈచ్ అండ్ ఎవ్రీ డేటా ఒక మెమరీ లొకేషన్ లో స్టోర్ అవుతుంది. అండ్ ఆ లొకేషన్ కి ఒక పర్టికులర్ మనకు ఒక ఐడి ఉంటది. ఓకే, అండ్ ఆ పర్టికులర్ లొకేషన్ నుంచి మనం డేటా యాక్సెస్ చేయాలంటే, ఆ మెమరీ స్పేస్ నుంచి మనం డేటా యాక్సెస్ చేయాలంటే మనం ఇండెక్స్ తో యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇండెక్సింగ్ ఎట్లా కౌంట్ అవుతుంది అంటే, లెఫ్ట్ నుంచి రైట్ నుంచి మనం కౌంట్ చేయాలి. అంటే ఫస్ట్ 10 కౌంట్ అవుతుంది, తర్వాత 5, 20, 33 అట్లా. సో మనం కౌంట్ చేసేటప్పుడు ఏ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి, 0 నుంచి. సో 0 నుంచి మనకు ఇండెక్సింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 వాల్యూ ఉంది, ఇది యాక్సెస్ చేయాలంటే 0 ఇండెక్స్. 5 వాల్యూ యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఇండెక్స్, 20 వాల్యూ యాక్సెస్ చేయాలంటే సెకండ్ ఇండెక్స్, 33 వాల్యూ యాక్సెస్ చేయాలంటే ఓకే థర్డ్ ఇండెక్స్. ఇట్లా మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మనం ఒక డిఫరెంట్ వేస్ లో మనం డేటా ఎట్లా స్టోర్ చేయొచ్చు అండ్ ఎట్లా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక జస్ట్ డిక్లరేషన్ చేస్తున్నా. లెట్స్ అజ్యూమ్ జస్ట్ ఒక నేను A1 ఉంది, అండ్ ఇక్కడ నంబర్ మెన్షన్ చేసేసిన, కాలమ్ వస్తుంది, నంబర్ మెన్షన్ చేసేసిన, అండ్ ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ మెన్షన్ చేసిన. సో ఇది డిక్లరేషన్ అయిపోయింది. ఓకే, అండ్ ఇక్కడ వాల్యూ స్టోర్ చేయాలంటే సింపుల్ గా A1 ఈక్వల్స్ టు ఏదైనా పర్టికులర్ వాల్యూస్ మనం స్టోర్ చేయొచ్చు. ఓకే, సిమిలర్ గా మల్టిపుల్ వేస్ ఉంది. ఓకే, లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. A2 ఉంది, సో నేను A2 లో డైరెక్ట్ ఒక వాల్యూ స్టోర్ చేస్తున్నాను, 10, 20, 30 ఇట్లా కూడా మనం స్టోర్ చేయొచ్చు. ఒక అరే ఫార్మాట్ లోనే స్టోర్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ A3 ఉంది, ఇంకొకటి ఎగ్జాంపుల్ ఉంది. సో ఇక్కడ కూడా మనం సేమ్ థింగ్ నంబర్ ఇక్కడ మనం స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేయాలి, ఈక్వల్స్ టు ఇట్లా నేను వాల్యూ స్టోర్ చేస్తాను. ఇట్లా కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో డిఫరెంట్ వేస్ ఉన్నాయి. మనం నంబరే స్టోర్ చేయాలి అట్లా ఏం లేదు, ఏదైనా స్ట్రింగ్ వాల్యూ కూడా స్టోర్ చేయొచ్చు.
స్ట్రింగ్ ఉంది, సేమ్ థింగ్ హాయ్, హలో, ఇట్లా కూడా మనం స్టోర్ చేయొచ్చు. ఇంకొకటి ఎగ్జాంపుల్ ఉంది, లెట్స్ ఏదైనా మల్టిపుల్ డేటా ఉంది, సో ఇట్లా కూడా మనం మెన్షన్ చేయొచ్చు. అరే స్ట్రింగ్ ఉంది, ఓకే, నంబర్, ఇట్లాంటి 2 ఫార్మాట్ లో నాకు నంబర్ స్టోర్ చేయాలి. ఓకే, సో ఇట్లా కూడా మనం సింపుల్ గా స్టోర్ చేయొచ్చు వాల్యూస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఐ స్టోర్ చేస్తున్నా అండ్ 101. అదే నేను ఇక్కడ ట్రూ స్టోర్ చేస్తే ఇక్కడ మనకు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ స్ట్రింగ్ నంబర్ 2 మెన్షన్ చేసినాం. ఓకే, ఇట్లా కూడా స్టోర్ చేయొచ్చు. ఏదైనా అన్ని వాల్యూస్ డేటా స్టోర్ చేయాలంటే జస్ట్ ఇక్కడ అరే మెన్షన్ చేయండి, అరే మెన్షన్ చేసిన తర్వాత ఎనీ మెన్షన్ చేసేసేయండి. ఓకే, సో ఇక్కడ మనం ఏదైనా వాల్యూ స్టోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంది, ట్రూ ఉంది, మనకు ఫాల్స్ వాల్యూ ఉన్నాయి, ఓకే, స్ట్రింగ్ వాల్యూస్ ఉన్నాయి. సో ఏదైనా డేటా మనం ఇట్లా స్టోర్ చేయొచ్చు. స్టోర్ చేసిన తర్వాత మనం ఎట్లా యాక్సెస్ చేయాలి? అట్లా యాక్సెస్ చేయడానికి సింపుల్ గా ఏదైనా వేరియబుల్ ని, ఫర్ ఎగ్జాంపుల్ console.log, లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ మనకు A3 ఉంది, లేకపోతే A1 ఉంది. ఓకే, సో A1 లోని 0 మెన్షన్ చేస్తున్నాం. నెక్స్ట్ console.log, ఓకే, A1 లో ఫస్ట్ ఇండెక్స్ మెన్షన్ చేస్తున్నాం. సిమిలర్ గా console.log అండ్ A2 లో మనం సెకండ్ ఇండెక్స్ మెన్షన్ చేస్తున్నాం. సో ఇట్లా మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, మ్యాన్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాం అండ్ సింపుల్ గా ఇక్కడ ఫైల్ నంబర్ మనం ఏం స్టోర్ చేసినాం ఇక్కడ 13. సో TSC జూమ్ చేసుకుంటే ఫైల్ నంబర్ 13.ts అండ్ నోడ్ 13.js. సో ఈజీగా ఇట్లా మనం వాల్యూస్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ప్రాక్టీస్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మల్టీ డైమెన్షన్ అరే గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి.